లైక్స్ కోసమో కామెంట్స్ కోసమో ఈ వీడియో చేయలేదు. అరుణాచలంలో నా కొడుకు ఒక పని చేశాడు. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. నాన్న ఏం చేస్తున్నావు? నిన్న నైట్ మనం మాట్లాడుకున్నాం కదా, దాని గురించి సెర్చ్ చేసా, దొరికింది. నాన్న నైటే కదరా మాట్లాడుకుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చేద్దాంలే. చెడు పని చేయాలంటే వెయిట్ చేయాలి, కానీ మంచి పని చేయడానికి వెయిట్ చేయడం ఎందుకు నాన్న? ఇంకా మన ట్రైన్కి 5 hours ఉంది. సో ప్లీజ్ నాన్న చేద్దాము. సరే చేద్దామంటావు యా. కానీ అసలు ఏం జరిగిందో చెప్తాను. 3 రోజులు అరుణాచలంలో తిరిగిన తర్వాత ఆరుష్ ఏంటన్నా ఇక్కడ ఎంతమంది బెచ్చగాళ్ళు ఉన్నారు, అందులో చాలామంది కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కానీ కొంతమంది కాళ్ళు చేతులు సరిగ్గా లేవు నాన్న, పాపం వాళ్ళ కోసం ఏదైనా చేయగలమా అని చెప్పి నాతో డిస్కస్ చేశాడు. ఆ డిస్కషన్లో తనకు వచ్చిన ఐడియానే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. యాక్చువల్గా మేము పెట్టుకున్న ఈ టైంలో మ్యూజియం అండ్ పార్క్కి వెళ్ళాలి, కానీ దాన్ని కూడా తను పాపం సాక్రిఫైస్ చేసి ఈ పని ముందు చేద్దామని చెప్పి దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆరుష్ చేయబోయే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎవరికంటే వాళ్ళకి చేయకూడదు, రైట్ పర్సన్కి చేయాలని చెప్పి గంట సేపు తిరిగాం. కరెంట్ షాక్ కొట్టి 2 చేతులు ఒక కాలిపోయిన ఈ వ్యక్తికి ఈరోజు ఆరుష్ చేసింది ఒక వెయిట్ మిషన్ అక్కడ పెడదాం, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇక్కడ రాసి ఇక్కడ పెడితే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి వెయిట్ చూసుకొని అతనికి ఒక 5 రూపీస్ డబ్బులు ఇస్తారు, అది ఆయనకి చాలా హెల్ప్ అవుతుంది కదా నాన్న అని చెప్పి వాడు తీసుకున్న ఒక ఇనిషియేషన్. తండ్రిగా తన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ చూసి చాలా ఆనందం అనిపించింది.